అసలు ఇక్కడ కనిపించే నీడ ఎక్కడిది? గుడి చుట్టూ ఎక్కడ చూసినా ఇలాంటి ఆకారంలో ఉన్న స్తంభాలు లేవు, కానీ నీడ ఎక్కడిది? ఎంతో మంది సైంటిస్టులు ట్రై చేసినా కూడా కనిపెట్టలేకపోయారు. ఎందుకు? ఇంతటి పురాతనమైన శిల్పాలు ఇట్లా పడి ఉండడానికి కారణం ఎవరు? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి. ఇవాళ మేము నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయంకి వచ్చినాం. ఒక 1000 సంవత్సరాల కింద గుడి ఇది. ఛాయ అంటే నీడ. అయితే శివలింగం పైన ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడ ఎక్కడిది, ఎలా వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తా. ఎంతో పురాతనమైన ఆలయం, ఎంతో చరిత్ర కలిగిన ఈ పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయంకి మనం ఈ రోజు వచ్చినాం. సో మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని ఈ టెంపుల్ గురించి తెలుసుకొని మీరు కూడా రావాలని కోరుకుంటూ ఈ వీడియో సో లాస్ట్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. కాకతీయుల కాలం నాటి గుడిని ఎంత అందంగా కట్టిరంటే అదే విధంగా విధ్వంసం చేద్దామని ట్రై చేసిరు. కాకపోతే గుడిని ఏం చేయలేకపోయారు, గుడిలో ఉన్న దేవుడిని ఏం చేయలేకపోయారు. కొన్ని విగ్రహాలు మాత్రం ధ్వంసం చేయడం జరిగింది. మేము మాత్రం గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆత్మలింగాన్ని దర్శనం చేసుకున్నాం. ముందుగా ఆత్మలింగం దర్శనం చేసుకున్న తర్వాత గర్భగుడిలోకి వెళ్ళినాం. చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నారు కదా, మీతో పాటు మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం. అదేందో అర్థం కాదు, పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఆలయాలు మాత్రమే ఈ విధంగా చేస్తారు. అంటే విగ్రహాలు విధ్వంసం చేయడం కానీ ఇలాంటివి అన్ని చేస్తుంటారు. సో ఈ ఆలయానికి వస్తే ఇక్కడ శివలింగం పైన మనకు నీడ కనిపిస్తుంది కదా, చుట్టూరా అంటే గుడి ముందు 4 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు కూడా ఆకారంలో ఉండవు, కానీ ఈ స్తంభం ఆకారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనకు తెలియదు. సో 2010లో ఒక ఫిజిక్స్ టీచర్ కనిపెట్టింది ఏంటంటే ఆ 4 స్తంభాల రిఫ్లెక్షన్ ఈ విధంగా కనిపిస్తుంది అన్నారు. కాకపోతే ఏ స్తంభం ఆకారం కూడా అట్లా లేదు. అండ్ ఈ ఫిజిక్స్ తో పాటు ఇక్కడ దైవశక్తి కూడా ఉండడం వల్ల ఇది సాధ్యం అని చెప్పేసి ఎంతో మంది భక్తుల నమ్మకం. ఒక 1000 సంవత్సరాలుగా అదే విధంగా నీడ కనిపించడం అసలు ఆశ్చర్యం, ఒక అద్భుతం. అది దేవుడి యొక్క లీల. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బ్రహ్మం గారి ఆలయం నేను చూసిన, మీరు కూడా దర్శనం చేసుకోండి. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. దాని తర్వాత సూర్యదేవుడి ఆలయం కూడా ఉంది ఇక్కడే. మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళినాం. చుట్టూరా అసలు ఎంతటి అందమైన శిల్పాలు చెక్కి ఉన్నాయి చుట్టూ. అసలు అప్పట్లో ఏం టెక్నాలజీ లేదు, అసలు ఇంత టెక్నాలజీ లేకున్నా కూడా ఇంత అందమైన శిల్పాలు చెక్కడం అంటే అసలు అద్భుతం అనుకోవాలి. అసలు ఓన్లీ మన సనాతన ధర్మంలోనే ఇలాంటివి అన్నీ ఉండడం మన అదృష్టం. ఇప్పుడు నేను మీకు ఒక బాధాకరమైన విషయం చూపిస్తా. అంటే చాలా పురాతనమైన టెంపుల్లల్లో విగ్రహాలను ఎట్లా కూలగొట్టిరో ఇక్కడ కూడా చాలా విగ్రహాలని కూలగొట్టి అక్కడ ఉంచడం జరిగింది. కాకపోతే వాటిని లైన్గా పెట్టి ఇక్కడ చూపిస్తారు. మనకి చూసి బాధపడడం తప్ప చేసేది ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు చేసిరో మనకు తెలియదు కదా. గుడి వెనకాల సైడ్ చాలా పురాతనమైన నంది విగ్రహాలు ఉన్నాయి. మొత్తం ధ్వంసం చేసేసిరు. ఎవరు చేసిరు అనేది తెలియదు, కానీ చాలా డేస్ కింద చేసినట్టున్నారు. దాని పక్కనే పుట్ట ఉంది, అక్కడ దర్శనం చేసుకొని దాని పక్కన నటరాజస్వామి ఆలయం కూడా ఉంది. కాకపోతే అది కూడా కొంచెం ధ్వంసం చేసినట్టే ఉంది. లోపల దేవుడు కూడా కనిపించట్లేదు. సో దాని తర్వాత బయటికి వెళ్ళి కోనేరు దగ్గరికి వెళ్ళినాం మేము. గుడి ముందు ఉన్న కోనేరు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది. దీంట్లో ఎన్ని చేపలు ఉన్నాయంటే అసలు కొన్ని వేల చేపలు ఉండొచ్చు. అక్కడ బొంగుల ఆహారం లాగా వేస్తున్నారు. ఒక్క బొంగు ఇట్లా వేసినంత మాత్రాన వచ్చేస్తున్న దగ్గరికి. మీరు కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు, విజిబుల్ అవుతుంది మీకు కూడా. అండ్ ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు. ఒక 500 పర్మిషన్ కోసం. మేము చేపలకి ఫుడ్ వేస్తున్న టైంలో సడన్గా ఒక బాత్ వచ్చింది. నాకే భయమైంది, కానీ అసలు ఆ బాత్ కొంచెం కూడా భయపడతలేదు. ఎంత మంచిగా దగ్గరకు వస్తుంది, అసలు బయటికి వస్తున్నట్టే వేస్తుంది, కానీ బయటికి వస్తలేదు ఒడ్డుకి. అసలు ఇన్ని చేపలు ఉన్నా కూడా బాత్ ఏమంటలేదు వాటిని. ఎంత మంచిగా దాని చుట్టే తిరుగుతున్నాయి. ఇందాక వచ్చింది ఏమనకు జాగ్రత్తగా చేస్తే ఒకటి ఎంజీ కాలేజీకి వచ్చింది ఫస్ట్ గిరాకి.
ఎట్లున్నా చూడు. కోనేరు లోపల చాలా లోతే ఉండొచ్చు, కానీ వెనకాల సైడ్ అంటే మధ్యలో నుంచి ఒక రాయి ఉంది, అక్కడ నుంచి ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి మీద నిలబడి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా కార్నర్ లా. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా దగ్గర నుంచి ఎట్లుందో. కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడక్కడ. సో కొంచెం కేర్ఫుల్ గా దిగి జాగ్రత్తగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని సేఫ్ గా వెళ్ళండి. చూసిరు కదా ఎంత అందంగా ఉందో. ఈ వాటర్ నుంచి గుడి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. గుడి ముందు కోనేరు, దాంట్లో చేపలు, బాతులు, అసలు చాలా ప్రశాంతమైన వాతావరణము. ఎంతో పురాతనమైన గుడి. ఇలాంటి గుడిని మేమే కాదు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నేను లొకేషన్ కూడా నేను పిన్ చేస్తా డిస్క్రిప్షన్ లా. మీరు కూడా వీలైనప్పుడు రండి. ఈ గుడిలో ఉన్న మిస్టరీని మీరు కూడా తెలుసుకోండి. ఇలాంటి టెంపుల్స్ చాలానే ఉండొచ్చు, బట్ మనకు చాలా వరకు తెలియదు. చూస్తున్న వాళ్ళకి ఇలాంటి టెంపుల్స్ ఇంకేమైనా తెలిస్తే మాకు కామెంట్స్ చేయండి, మేము పోవడానికి ట్రై చేస్తాం. అండ్ మీరు కూడా ఈ టెంపుల్ ని తప్పకుండా రావడానికి ట్రై చేయండి. నల్గొండ దగ్గరే ఉంటది, పానగల్లు చెరువుకి పక్కన. లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంతటి పురాతనమైన ఆలయాన్ని వాళ్ళు కూడా దర్శించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గైస్. కీప్ సపోర్టింగ్.